ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ తో హైదరాబాద్ కథ ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో వర్షం దెబ్బకొట్టింది. ఆ ప్రత్యర్థిని ఢిల్లీ క్యాపిటల్స్ ని తక్కువ పరుగులకే కట్టడి చేసినా ఫలితం లేకుండా పోయింది. మ్యాచ్ రద్దయి ఇరు జట్లకు చెరో పాయింట్స్ దక్కాయి. దీంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగింది. ఇక ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్లన్నీ నామమాత్రం కానున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వర్షంతో రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వైదొలిగింది. తొలుత టాస్ ఓడి బౌలింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అశుతోష్ శర్మ 41, స్టబ్స్ 41 పరుగులతో రాణించారు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభం కావడంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్కు దిగలేదు. వర్షం ఎక్కువగా కురవడంతో మైదానంలో భారీగా వర్షపు నీరు నిలిచింది. తర్వాత వరుణుడు శాంతించినప్పటికీ మైదానమంతా తడిగా ఉంది. దీంతో మ్యాచ్ నిర్వహించేందుకు వీలు కాలేదు. చివరికి మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ఆరంభంలో ఢిల్లీ బ్యాటర్లను బెంబేలెత్తించింది. 29 పరుగులకి 5 కీలక వికెట్లను పడగొట్టింది. కరుణ్ నాయర్ డకౌట్ కాగా డూప్లీసెస్ 3 పరుగులు, అభిషేక్ పోరెల్ 8 పరుగులు చేశారు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ తన వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపించాడు. ఈ ముగ్గురు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ 10 పరుగులు, అక్షర్ పటేల్ 6 పరుగులతో నిరాశపరిచారు. ఉనద్గత్ బౌలింగ్లో రాహుల్, ఇషాన్ కే చిక్కగా అక్షర్ని హర్షల్ వెనక్కి పంపాడు. విప్రాజ్ నిగమ్ 18 పరుగులు, స్టబ్స్ 41 పరుగులతో ఆదుకున్నారు. వీరిద్దరూ కుదురుకుంటున్న సమయంలో సమన్వయ లోపంతో విప్రాజ్ రనౌట్ అయ్యారు. దీంతో 32 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ శర్మ 41 పరుగులు, స్టబ్స్ ఢిల్లీ ఇన్నింగ్స్ ను మళ్లీ గాడిలో పెట్టారు. 7వ వికెట్కు వీరిద్దరూ 66 పరుగులు జోడించారు. ముఖ్యంగా అశుతోష్ బౌండరీలతో హోరెత్తించాడు. 19.4 ఓవర్ల వద్ద అశుతోష్ వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ 3, ఉనద్గత్, యషన్ మలింగ, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్కు ముందు 10 మ్యాచ్ల్లో 3 విజయాలతో సాంకేతికంగానే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న హైదరాబాద్ ఢిల్లీతో మ్యాచ్ రద్దు కావడంతో ఆ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఖాతాలో 7 పాయింట్లే ఉన్నాయి. మిగతా 3 మ్యాచ్ల్లో గెలిచిన 13 పాయింట్లే అవుతాయి. ఏ జట్టైనా ప్లే ఆఫ్ వెళ్లాలంటే కనీసం 14 పాయింట్లతో పాటు ఇతర సమీకరణాలు కలిసొస్తేనే తప్ప సన్ రైజర్స్కు అవకాశాలు లేవు. మరోవైపు ఢిల్లీ ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లున్నాయి. ఆ జట్టుకు మరో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో తప్పకుండా 2 గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం ఉంటుంది.